సుగాలి ప్రీతి తల్లిని మళ్ళీ వ్యక్తిగతంగా దూషించడానికి వచ్చేశారు పేటీఎం బ్యాచ్. ఎందుకంటే ఏ టీడీపీకైనా సరే జనసేనకైనా సరే సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి, తప్పులేదు. ఒక తల్లి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టింది. ఎవరు? సుగాలి ప్రీతి తల్లి. ఎందుకు? నన్ను నా బిడ్డని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాడు పవన్ కళ్యాణ్ గారు, ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ తగ్గించడం కోసము అని చెప్పి కేసు పెట్టింది. ఎందుకు? 2017-18లో వాళ్ళ కూతురి మీద ఈ విషయం జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? మీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఆమె వచ్చింది, మీరు ఎత్తలేదు. ఆమె వచ్చింది, ఆమె విన్నతి ప్రకారం మీరు ఆమె కోసం పోరాటం చేశారు. ప్రభుత్వానికి ఆమెకి రావాల్సిన చట్టబద్ధమైన ఆస్తి, ధనము, లాభము ఆమెకు కలిగింది. కానీ ఆమె కూతురికి జరిగిన అన్యాయం ఎవరూ తీర్చలేదు. మళ్ళీ మీరే ఏం చెప్పారు? నాకు ఒక్క సీటు కూడా లేదు, వస్తే నేను అధికారంలోకి ఫస్ట్ కేసు అదే తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు. ఫస్ట్ సంతకం అదే పెడతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మీకు 22 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. సంతకం ఏది? ఏమంటారు? సాక్ష్యాధారాలు తారుమారు చేశారంట. సాక్ష్యాధారాలు తారుమారు చేశారని మీరు చెప్తున్నప్పుడు చట్టంలో ఉండేది మీరే. చట్టంలో మీరు ఉన్నప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరు తారుమారు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి వాళ్ళలో జైలు పెట్టి ఎవరు లబ్ధి కోసం చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది కదా చట్టంలో చేయాల్సిన పని. అంతేగాని తారుమారు చేసేసారని కేసు నుంచి తప్పించుకొని ఆమె నీకు తిట్టమని చెప్పేసి పంపిస్తారా? కుంటిది అది ఇది అనేసి. మళ్ళీ ఇప్పుడు ఆమె చేసిన అన్యాయాన్ని మీద కేసు పెట్టింది, చట్టంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆమెను మళ్ళీ దూషించడం స్టార్ట్ చేశారు. పాపాలు చుట్టుకుంటాయి. నీ కోసం పోరాడిన, ఎవరి కోసం పోరాడింది? జనాల కోసం పోరాడి, అవసరం కోసం. పవన్కి కూడా అవసరం ఉంది. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారికి కూడా అవసరం ఉంది. ఆమె అవసరం ఉంది. రాజకీయ లబ్ధి కోసం, ప్రచారం కోసం దూకాడు. ఎందుకంటే 2017-18లో జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఎప్పుడు మాట్లాడలేదు? అప్పుడు ఆమె పోరాటం చేయలేదా? తిరగలేదా? ఇది తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని ఊరికే నోరుంది కదా అనేసి ఆమె మీద శపించడము, శాపనార్థాలు పెట్టడం అని. ఒక బిడ్డని కడుపు కోత కోసుకొని ఉన్న ఆమె, అది ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్సీపీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, ఎందుకు మాట్లాడతారట ఆమెని బూతులు తిట్టడమే కదా, వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం లేదా? నా కూతురికి న్యాయం చేయండి అంటుంది. చట్టంలో ఉండే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంది. చట్టంలో ఉండే వాళ్ళు ప్రజల కోసమే కదా ఉండేది, వాళ్ళ సొంత లబ్ధి కోసమా ఉండేది? లేకపోతే వాళ్ళని ఎవరన్నా దూషిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం కోసమా పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నది? ఇది వదిలేసి పేటీఎం బ్యాచ్లు మారిగా వచ్చి మళ్ళీ ఆమెను శాపనార్థాలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసిన ప్రభుత్వంలోనే ఆమెకు అన్యాయం జరిగింది. అప్పుడు చేయలేని న్యాయం ఇప్పుడు చెయ్యి, అధికారంలోకి వచ్చావని చెప్పని ప్రశ్నిస్తూ ఉంది. చేస్తానని చెప్పి హామీ ఇచ్చావు, చెయ్యని. తారుమారు చేసినప్పుడు అరెస్ట్ చెయ్యి. ఎవరు తారుమారు చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి. అది లేకుండా మళ్ళీ తప్పుడు ప్రచారం యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడేస్తారు. ఒక ఆడబిడ్డ కడుపు కోత చూసుకొని కూడా మాట్లాడుకుంటా. అందరికీ ఉన్నారు కదా.